ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా గ్రామీణ హ్యామ్ రహదారుల నిర్మాణానికి గట్టమ్మ ఆలయం వద్ద పైలాన్ ఆవిష్కరించారు. మేడారం వేదికగా ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు అందించిన ముఖ్యమంత్రి ములుగులో నూతన కలెక్టరేట్ ప్రారంభించారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలోకి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి వనదేవతలకు 68 కిలోల బెల్లంతో నిలుబెత్తు బంగారం సమర్పించారు. అమ్మవార్లకు చీర, సారె, పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వనదేవతల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టారు. అంతకుముందు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఒంటరి మహిళలు, వితంతువుల కోసం ఉద్దేశించిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మేడారం వేదికగా సీఎం ప్రారంభించారు. పలువురికి కొత్త పింఛన్ మంజూరు పత్రాలు అందించారు. అనంతరం మేడారం ప్రాంగణంలో మొక్కలు నాటిన రేవంత్ రెడ్డి మహిళలతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మేడారం నుంచి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకున్న రేవంత్ రెడ్డి వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గట్టమ్మ ఆలయం వద్ద హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించారు. దీని ద్వారా పంచాయతీరాజ్ శాఖలోని గ్రామీణ రోడ్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. మొదటి విడతగా 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దాదాపు 16,000 కోట్లతో గ్రామీణ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 3 దశల్లో పంచాయతీరాజ్ రోడ్లను హ్యామ్ విధానం ద్వారా ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. దాదాపు 18,000 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. అనంతరం ములుగు జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం ఆవిష్కరించిన సీఎం మంత్రులతో కలిసి కలెక్టరేట్ సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ హేమంత్ను స్వయంగా సీట్లో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి ఆయనకు అభినందనలు తెలిపారు.